హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారా, ఈరోజైతే మన గార్డెన్లో ఇంత చిన్న చిన్న కుండీలో ఎన్ని వంకాయలు చూడండి. ఒక్క కుండీలోనే ఇన్ని వంకాయలు అయితే వచ్చేసాయి మనకి. కానీ చాలా వంకాయలు కూడా ఉన్నాయి. ఈ మొక్క అయితే లాస్ట్ టైం చూపించాను కదా నేను. చూసారా ఎలా వచ్చేసాయో, గుత్తులు గుత్తులుగా. పూత కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ వంకాయలన్నీ హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. చూసారా ఎన్ని ఉన్నాయో, అసలు చాలానే ఎలా ఎంత బాగుంటున్నాయో. చాలా మంచి కలర్ కూడా వంకాయలకి. వంకాయల కలర్ అయితే ఇంకా సూపర్గా ఉందన్నమాట. చూస్తుంటేనే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. కొంచెం పెద్దగా ఉన్న కాయలన్నీ కూడా తీసేస్తాను. చిన్నగా ఉన్నవి వదిలేస్తాను, ఎదుగుతుంది కదా. ఇక్కడ చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయో వంకాయలు అయితే మాత్రం. పూత కూడా చూసారా చాలా బాగుంది. వంకాయలు సెల్ఫ్ పాలినేషన్ అండి. మనం దీనికి ప్రత్యేకించి పాలినేషన్ చేయాల్సిన పని ఏమీ ఉండదు. మార్నింగ్ మనం పైకి వచ్చాక జస్ట్ మొక్కని కొంచెం ఉంచితే చాలన్నమాట, పాలినేషన్ అయితే అయిపోతుంది. చాలా బాగా అయితే వచ్చేస్తాయి. చూసారా ఈ మొక్కకి అలా అయితే గుత్తులు గుత్తులుగా అయితే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ వంకాయలు. నేను కూడా ఈ వెరైటీ అయితే ఫస్ట్ టైం వేసాను అనమాట. చాలా బాగా వస్తుంది. అందుకే ఒక కాయనైతే విత్తనం కోసం కూడా వదిలేసాను. ఇవైతే నేను నార్లు కొని తెచ్చుకున్నాను కదా, అందుకే విత్తనం చేసుకుందామని విత్తనం కోసం అయితే ఉంచాను. అంటే మాటికి మనకి సేమ్ ఇవే మొక్కలు దొరకవు కదా, అందుకని విత్తనాల కోసం అయితే వదిలేసానండి. చూసారా వంకాయలు ఎంత బాగా వస్తుందో. ప్రతి కుండీలో కూడా నేను ఒక్కొక్క మొక్కనే పెట్టుకున్నాను. ఈ టబ్ కొంచెం పెద్దది కదా, ఇందులో అయితే నేను ఒక 3 మొక్కలు అయితే పెట్టాను. చాలా బాగా అయితే వచ్చేసేది. ఇప్పుడైతే కొంచెమే ఉన్నాయి, కానీ ఇంతకుముందు అయితే చాలా ఎక్కువే వచ్చేసాయి అన్నమాట కాయలు. ఈ వంకాయలు అయితే తెంపే కొద్దీ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ మళ్ళీ అంటే ఒక 2 రోజులకు ఒకసారి అయితే అలా తెంపుతూనే ఉంటాను. వీడియోలు అయితే నేను అప్పుడప్పుడు చేస్తున్నాను, కానీ ఎప్పటికప్పుడు అయితే తెంపేస్తూ ఉంటాను. అన్నిసార్లు వీడియో తీయడం కుదరదు కదా. చూసారా ప్రతి కుండీలో కూడా నేను ఒక్కొక్క మొక్క అయితే పెట్టాను. ప్రతి దగ్గర కూడా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. చూసారా ఒక్క దగ్గర గుత్తిలా వచ్చేస్తున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం వంట చేసుకున్నా కూడా చాలా తొందరగా అయితే కర్రీ అయిపోతుంది. వంకాయ మొక్కలను అయితే మన గార్డెన్లో చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎన్ని వంకాయలు అయితే నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతి వీడియోలో కూడా చాలా వంకాయలు అయితే వస్తూ ఉంటాయి మనకి. చూసారా ఒక్క మొక్కకి ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులు. వీటికైతే నేను ఎక్కువగా గెత్తాన్ని అయితే వేస్తూ ఉంటామన్నమాట. ఇలా కాదన్నా ఒక 10 రోజులకి ఒకసారైనా కూడా గెత్తాన్ని అయితే వేస్తూ ఉంటాము మొక్కలకి. ఎక్కువగా అయితే మాకు కొంచెం గెత్తం బాగానే దొరుకుతుంది, అందుకని ఎక్కువ గెత్తం అయితే యూస్ చేస్తామన్నమాట మొక్కలకి. అన్ని మొక్కలకి కూడా గెత్తాన్ని అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటాము. అలాగే అప్పుడప్పుడు మన కిచెన్ వేస్ట్ కూడా వేస్తూ ఉంటాము. సరే ప్రతి కుండీలో కూడా ఒక్కొక్క మొక్కనైతే పెట్టుకున్నాను. చాలా బాగా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ హార్వెస్ట్ వీడియో చేసేటప్పుడు అంతా కూడా నాకు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనం వేసినవి అలా వస్తూ ఉంటే, అవి మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అయితే ఉంటుందన్నమాట నాకు. ఈ మొక్క అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా కాయలే వచ్చిందనమాట ఈ ఒక్క మొక్కకి. ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా కుండీలో ఒకే ఒక్క మొక్కనైతే పెట్టాను నేను. ఈ ఒక్క మొక్క దగ్గరే చాలా ఎక్కువగా వచ్చేస్తాయి అన్నమాట. ఇదని చూసారా ఒకే ఒక్క మొక్క ఇన్ని కాయలు. ఎంత బాగుంటున్నాయో వంకాయలు అయితే మాత్రం. చాలా బాగుంటాయి. చూసారా ఒక్క మొక్కకే ఇలా ఇన్నైతే వచ్చేసింది. ఈ కుండీలో చూసారా ఇదంతా కూడా గెత్తం అన్నమాట. పసుల ఎరువు ఎక్కువగా అయితే ఇలా వేస్తూ ఉంటాము మొక్కలకి. మనకైతే మనం మొక్కలకి ఎంత బాగా మనం ఎరువులు అవి ఇస్తూ ఉంటామో మనకైతే కాయలు అంత బాగా ఇస్తుంది అనమాట. ఓన్లీ ఆర్గానిక్ వేలోనే పెంచుకుందాం అనేసి మేమైతే
ఇలా స్టార్ట్ చేసుకున్నాము గార్డెనింగ్ అయితే ఇలా చిన్నగా. మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంత చక్కగా కాయలు అవి వస్తూ ఉంటే. చూసారా, ఒక్క మొక్క దగ్గర ఇన్ని కాయలు, మిగతావన్నీ కూడా ఎదుగుతాయి అనేసి అయితే వదిలేస్తాను. ప్లేట్ అయితే పట్టట్లేదు, చాలా నిండిపోయింది. చాలా వెయిట్గా కూడా ఉంది. చూసారా ఇన్ని వంకాయలు అయితే వచ్చేసిందో మనకి. ఇదైతే నేను వేరే ప్లేట్లోకి అయితే వేసేస్తాను, పెద్ద ప్లేట్లోకి వేసేసుకుందాము. ప్లేట్ అయితే నిండిపోయింది, ఇంకా అక్కడ గోల్డ్ ఉన్నాయి, గోర్చిక్కుళ్ళు వచ్చేసాయి కదా. చూసారా ప్లేట్ ఈ పెద్ద ప్లేట్కి అయితే సరిపోయిందనమాట. చాలానే వచ్చేసాయి, చూస్తే ఒక కేజీన్నర అలా అనిపిస్తుంది అనమాట. వెయిట్ చాలా బరువుగా ఉంది ప్లేట్ అయితే. ఎన్ని తెంపినా కూడా ఇంకా అక్కడక్కడ అయితే మిగిలిపోతూ ఉంటున్నాయి అనమాట వంకాయలు. మనకైతే మొత్తానికి చూసారా ఎన్ని వంకాయలు వచ్చేసాయో. ప్లేట్ అయితే చాలా బరువుగా ఉంది, చాలానే వచ్చేసాయి. ఇదైతే లాస్ట్ టైం పందిరి కట్టి చూపించాను కదండి, కాకరపాదు. చూసారా ఎంత బాగా అల్లుకుందో, పూత కూడా స్టార్ట్ అయిపోయింది. చూసారా పువ్వులు, కాకర పువ్వులు మంచి కలర్లో అయితే ఉంటుంది, మంచి ఎల్లో కలర్. మొక్కకైతే పిందెలు కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడైతే చూసారా చిన్న పిందెలు కూడా వచ్చేసింది. ఇక మన గార్డెన్లో కాకరకాయలు కూడా వచ్చేస్తాయి. ఇది ఎక్కడైతే గోర్చిక్కులు అయితే వేసాను, చూసారా వచ్చేసాయి, స్టార్ట్ అయిపోయాయి అనమాట గోర్చిక్కులు కూడా. గోర్చిక్కులు కూడా తీసేద్దాం. ఇవైతే చిన్న మొక్కలకే వచ్చేస్తున్నాయి చిక్కుళ్ళు. ఇవైతే కొంచెం కట్ చేయడానికి కాడైతే పెద్దగా లేదు కదా, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మన చేత్తో లాగేద్దామా అనుకుంటే మొక్క చిన్నది కదా, వచ్చేస్తుందేమో అని భయంగా ఉందన్నమాట. నెమ్మదిగా అయితే కట్ చేస్తున్నాను వీటిని. ఇంత చిన్న మొక్కకే చాలా బాగా అయితే వచ్చేసింది గోర్చిక్కుళ్ళు. చాలా బాగుంటున్నాయి. ఇదైతే మనకి ఫస్ట్ టైం వచ్చేసాయి అనమాట గోర్చిక్కుళ్ళు, ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఇది. ముల్లంగి కూడా రెడీ అయిపోయింది, ఇది కూడా తీసిద్దాం. చాలా బాగా వచ్చింది కదా ముల్లంగి. బాగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది, భలే వచ్చింది. ఇక్కడ కూడా గోర్చిక్కుడు మొక్క అయితే పెట్టాను. ఇదిగోండి చూస్తారా, మొక్క భలే ఎదిగింది కదా, చాలా పిందులు వస్తున్నాయి. ఈ కిందన ఎదిగిపోయింది ఒకటి. మనం మార్నింగ్ ఈవినింగ్ ఒక గంట టైం ఇలా స్పెండ్ చేస్తున్నామంటే మంచి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయితే మన టెర్రస్ మీద అంత మంచిగా అయితే వచ్చేస్తాయి మనకి. ఇక్కడ కూడా గోర్చిక్కుడు విత్తనాలు అయితే పెట్టాను, ఇదిగోండి చూడండి మొలకలు అయితే వచ్చేసాయి. చాలా పెట్టాను, ఉడతలో ఉంచట్లేదు, అందుకని మళ్ళీ పెట్టాను అనమాట. బాగా అల్లుకుంది. గ్రో బ్యాగ్లో అయితే టమాటా మొక్క ఓన్గా వచ్చింది. వెయిట్కి అయితే పడిపోతుంది అనమాట, సపోర్ట్కి అయితే పెడుతూ ఉన్నాను, అయినా సరే పడిపోతుంది. ఇక్కడ ఈ ముల్లంగిలు అయితే చాలా ఒత్తుగా అయితే వచ్చేసింది, అందుకని ఎదగలేదు సరిగా. ఇదిగోండి ఇవైతే ఎదగలేదన్నమాట, చాలా సన్నగా వచ్చాయి. ఇది చూపిస్తాను చూడండి, ఇలా సన్నగా అయితే వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ ఇవి తీసేస్తాను, మిగతావైనా ఎదుగుతాయి అనేసి ఇవైతే తీసేస్తున్నాను. ఇవి తీసేస్తే మిగతావైనా ఎదుగుతాయి కదా, అందుకని ఇవైతే తీసేస్తున్నాను. చిన్న సైజ్ అయితే వచ్చేసింది, మరి వాటర్ లేక అలా అయ్యుండొచ్చు.
ఇదిగోండి ఇది కొంచెం ఇవైతే స్టార్టింగ్ కదా, అందుకే కొంచెం కొంచెం వచ్చాయి ఎదిగిచు. ఈ ముల్లంగి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది, చాలా పెద్ద సైజు వచ్చింది. ఇవేమో చిన్నవైపోయి కదా, అవన్నీ ఎదుగుతాయని అయితే తెంపిస్తాను. నెక్స్ట్ అయితే చూసారా ఇన్ని వంకాయలు అలాగే కనబడుతుంది. ఈ గోరు చిక్కుడు ముల్లంగి బాగా వచ్చేస్తాయి కదా, చాలా బాగా వచ్చింది. చూసారు కదండి, ఈరోజు మన హార్వెస్ట్ అయితే ఇన్ని వంకాయలు అలాగే కొంచెం ముల్లంగిలు కొంచెం గోరుచిక్కుళ్ళు అయితే వచ్చింది. రోజు రోజుకి మన హార్వెస్ట్ అయితే పెరుగుతూ ఉంటుందన్నమాట. చూసారా ఈ వంకాయలు. మరి మీకు ఈ హార్వెస్ట్ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఇక్కడ బీరపాత చూడండి, ఇలా బొప్పాయి మొక్కకైతే ఎలా ఎక్కేస్తుందో. ఇంకా నెక్స్ట్ అయితే దీనికోసము పందిర్లు అయితే రెడీ చేసుకోవాలి. చూసారా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. చూసారు కదా మన గార్డెన్లో ఎన్ని వంకాయలు అయితే వచ్చేసాయో. మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఉంటాయండి, బాయ్.